గుడ్ మార్నింగ్ అందరికి. హ్యాపీ సండే. చాలా మంది సండేకి కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు. ఎందుకంటే వీక్ మొత్తం ఖాళీ ఉండరు కాబట్టి, బిజీ ఉంటారు కాబట్టి, సండే రోజు ఒకరోజు హాలిడే వస్తుంది కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయడానికి టైం అయితే తీసుకుంటారు కదా సండే రోజు. మమ్మల్ని అడుగుతున్నా మరి మీరేం ప్లానింగ్ అని అంటారా? ఏం చెప్పమంటారులేండి. ఆయనకు నచ్చినప్పుడే తీసుకెళ్తానంటారు. మనకు నచ్చినప్పుడు తీసుకెళ్ళి. ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, నేను కూడా లేట్‌గానే ఇంకా లేచాను. పిల్లలు ఇంకా లేవనే లేదు. నేనైతే పాలు పోసి బిస్కిట్లు అయితే వేసేసాను. ఇంకా అదే పాలలో నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను. అందరికేమో గానీ నాకైతే అంతే. ఫస్ట్ కడుపులో టీ పడాల్సిందే. ఇంకా లెవ్వనురా అంటే మా పిల్లలైతే ఇగో ఈ టైంకి లేచారు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత బ్రష్ చేసి పాలైతే తాగేశారు. ఇంకా నేను టీ పెట్టేసుకొని మార్నింగ్ తాగేసాను. లేవగానే ఇద్దరికి టీవీ రిమోట్ దగ్గర గొడవ అయిపోతుందని టీవీ రిమోట్ పాకెట్లో పెట్టుకొని బ్రష్ చేస్తున్నాడు మా ఇంకా పిల్లోడు. ఇద్దరికి ఒక క్షణం కూడా పడదు టీవీ చూసే కాడ. వాడికి నచ్చింది నేను పెట్టుకుంటాడని, నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను. ఇద్దరికి ఒకటే మీరు గొడవ. తనుకోరు గుద్దుకోరని ఇంకా నేనేం చేసినా ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నా వాళ్ళకి ఇంకా పోయడానికి. వాళ్ళకి చెప్పి నాకే హెడేక్ వస్తుంది. ఇంకా పిల్లల కోసం అయితే దోశలు వేసి వాళ్ళకైతే పల్లి చట్నీ ప్రిపేర్ చేసి వేసేసాను. ఆనియన్ దోశ, మసాలా దోశ అని అన్నారు కానీ నేను ఏ దోశ వేయలే, నార్మల్ దోశ వేసి ఇచ్చాను. ఎంతో తిన్నట్టు పొయ్యి దోశలు వెయ్యి అని అంటారు. మళ్ళీ పోసిన తర్వాత ఒక రెండుకి ఎక్కువ తినరు. అట్లుంటది మా వాళ్ళతో. దోశలు అయితే మనం ఒక రోజు పూర్తిగా నానబెట్టుకొని ఒక రోజు తర్వాత పోసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ దోశతోనైతే గడిచిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నాన్ వెజ్ అయితే వస్తుంది కదా, ఆఫ్టర్నూన్ తీసుకొచ్చుకుంటాం కర్రీ. మార్నింగ్ అయితే ఏదైనా ఒక టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. నేను తింటుంటేనే అయితే కెమెరా ముందుకు వచ్చి ఎక్సర్సైజ్ చేస్తాడు మా వాడు. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.